ఇప్పుడు ఈ జనసేనకి ఎంత బంగారం పల్లెం కన్నా గోడ చేరిక కావాలన్నట్టు ఇప్పుడున్న రాష్ట్రంలోని ఏ పార్టీ కన్నా అత్యధిక ఆశీర్వాదాలు జనసేన పార్టీకే బీజేపీ పరంగా ఉన్నాయి. సో రేపు పొద్దున్న వాళ్ళలో నాయకులు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఓ పవన్ కళ్యాణ్ గారిని ఒక టాల్ పర్సనాలిటీ కింద ఎప్పుడైతే ఎమర్జ్ చేసుకోగలుగుతారో థర్డ్ ప్రత్యామ్నాయంగా రేపు పొద్దున్న రాబోయే ఆల్టర్నేటివ్స్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూశారు, తెలుగుదేశం ప్రభుత్వం చూశారు. అక్కడ ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అయింది అనుకోండి సార్, జనసేన బీజేపీ కాంబినేషన్గా ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవడం ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు అది గమనించండి. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేనంత కాంగ్రెస్కి ఒక ఆల్టర్నేటివ్ వచ్చేదాకా తెలుగుదేశం దిక్కుదివానం లేదు, మోనోపలి నడిచింది. సరే మోనోపలి కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం అనే దగ్గర ఒకసారి వీళ్ళు గెలుపు, ఒకసారి ఆ గెలుపు అవన్నీ చూస్తున్న దగ్గర ప్రత్యామ్నాయంగా ఒకసారి ప్రజారాజ్యం వచ్చింది. కానీ ఆయన స్థాయికి పార్టీ నిలబెట్టుకోలేకపోయారు, వేరే సంగతి. కానీ తర్వాత మీరు వచ్చిన ఆల్టర్నేటివ్లు వైఎస్ఆర్సీపీని ఒక ప్రత్యామ్నాయంగా చూడగలిగింది ఆంధ్ర రాష్ట్రం. ఓకే, మీరు అంటారు కదా అక్కడ దాకా ఉన్న మొనాటమిని కాంగ్రెస్ని బీజేపీని భూస్థాపితం చేసేద్దాం, ఇంకా కాంగ్రెస్ అయితే పూర్తిగా భూస్థాపితం చేసిన దగ్గర వైఎస్ఆర్సీపీకి ఆల్టర్నేటివ్ కింద ఎమర్జీ ఉంది, మోనోపలి కాకుండా.